సంక్రాంతి సంబరాల కోసం నగరవాసులు పల్లెబడబడ్డారు. హైదరాబాద్ విజయవాడ హైవే అంతా ప్రయాణికులతో కిక్కిసిపోయింది. పట్నం నుంచి సొంతూళ్ళకి వెళ్తున్న ప్రయాణికులతో హైవేపై రద్దీ కొనసాగుతుంది. నిన్నటి నుంచి ఇప్పటి వరకు 1,30,000 వాహనాలు పతంగి టోల్ ప్లాజాను దాటినట్లు అధికారులు వెల్లడించారు. రద్దీ దృష్ట్యా పోలీసులు, రెవెన్యూ, ఆరోగ్య శాఖలు ప్రత్యేక పోస్టులను ఏర్పాటు చేశారు. టోల్ ప్లాజా దగ్గర తాజా పరిస్థితిని మా ప్రతినిధి పరమేశ్వర్ అందిస్తారు. హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనదారులతోటి సందడి మొదలైందని చెప్పుకోవచ్చు. ఏదైతే సంక్రాంతి సందర్భంగా ఇప్పటికే సెలవులు ఇవ్వడము, సొంత గ్రామాలకు పట్నం మొదలైతే ప్రజలంతా వెళ్తున్నటువంటి పరిస్థితులలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారి అయితే వాహనదారులతోటి కలకలలాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. నిన్నటి నుండి ఇప్పటి వరకు కూడా భారీగా వాహనదారులు తమ స్వగ్రామాలకైతే చేరుకుంటున్నారు. ఏదైతే టోల్గేట్ సిబ్బంది చెప్తున్నటువంటి లెక్కల ప్రకారము ఈ 2 రోజులలో దాదాపుగా 1,30,000 నుండి 1,50,000 వాహనాలు వెళ్ళినట్టుగా టోల్గేట్ సిబ్బంది అయితే చెప్తున్నారు. అయితే రేపు ఎల్లుండి కూడా వాహనదారులు వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాదాపుగా ఇంకా 1,00,000 నుండి 1,50,000 వాహనాలు వెళ్తాయని చెప్పేసి అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే భారీగా ఏర్పాట్లు చేశారు. ఎన్నడూ లేని విధంగా ఈసారి అయితే ప్రభుత్వం కూడా ఈ నేషనల్ హైవే మీద అనేక ఏర్పాట్లు చేశారు. రెవెన్యూ సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని ఎప్పటికప్పుడు కూడా అప్రమత్తం చేస్తూ ఈ టోల్గేట్ల మీద ఎక్కడెక్కడైతే ట్రాఫిక్ ఇబ్బంది అవుతుందో, ఎక్కడెక్కడైతే ప్రజలకు ఇబ్బందులు అవుతాయో వాటన్నిటిని కూడా గుర్తించి ఇప్పటికే అధికారులతోటి రివ్యూ మీటింగ్లో కూడా నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న మొత్తం కూడా ఏదైతే భారీగా ట్రాఫిక్ జామ్ వచ్చినప్పటికీ కూడా ఎక్కడ కూడా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడకుండా వచ్చిన వాహనాలను వచ్చినట్టు కూడా ఎప్పటికప్పుడు కూడా పంపించడంలో ఇటు పోలీసు వ్యవస్థ కావచ్చు, ఇటు రెవెన్యూ సిబ్బంది కూడా సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా సండే కావడము, ఈరోజు కూడా భారీగా వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది. ఉదయం నుండి కూడా వాహనదారులు ఎక్కువ సంఖ్యలో విజయవాడ వైపు వెళ్తున్నటువంటి పరిస్థితులలో ఇటు పంతంగి టోల్గేట్ వద్ద దాదాపుగా 16 టోల్ బూతులు ఉండగా 11 టోల్ బూతులను తెచ్చైతే విజయవాడ వైపు పంపిస్తున్నారు. ఏదైతే పంతంగి నుంచి వచ్చినటువంటి వాహనాలు నేరుగా అయితే కొర్లపాడు టోల్ ప్లాజాకు వద్ద ఇక్కడ కూడా భారీగా ఏర్పాట్లు చేశారు. మొత్తం 12 ఇక్కడ టోల్ బూతులు ఉంటాయి. దీంట్లో 6 టోల్ బూతులను ఎత్తైతే విజయవాడ వైపు పంపిస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. దాదాపుగా ముఖ్యంగా ఈ నేషనల్ హైవే మీద టోల్గేట్ల వద్ద ఫాస్టాగ్ సంబంధించినటువంటి విషయాల్లో కూడా ఇప్పటికే ఈ సిబ్బంది పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశారు. 3 సెకండ్లకు ఒక వాహనం వెళ్ళేలాగా దాదాపుగా నిమిషానికి 47 వాహనాలు వెళ్తున్నట్టుగా సమాచారం అయితే ఉంది. ఎక్కడ కూడా ఈ టోల్గేట్ సంబంధించినటువంటి విషయాల్లో ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ వచ్చినా కానీ వెంటనే క్లియర్ చేసేలాగానైతే టోల్గేట్ సిబ్బంది కూడా అదనంగా ఏర్పాటు చేశారు. హ్యాండ్ రీడర్స్ని కూడా ఏర్పాటు చేశారు. రీఛార్జ్కి సంబంధించినటువంటి విషయాలలో ఏమైనా వచ్చినా కానీ క్యాష్ పేమెంట్ తీసుకునేదాకా ఇప్పటికే ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలోనైతే ఇటు టోల్గేట్ సిబ్బంది కూడా చేశారు. ముఖ్యంగా టోల్గేట్ల మీద, ఈ జాతీయ రహదారి మీద టోల్గేట్ల దగ్గర ట్రాఫిక్ జామ్ అయితే మామూలుగానే ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడెక్కడైతే ఈ ఫ్లైఓవర్లు నిర్మిస్తున్నారో, ఎక్కడెక్కడైతే సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నారో ఈ ప్రాంతంలో మాత్రమే కొంత ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది. ముఖ్యంగా ఏదైతే చౌటుపల్లిలో బస్టాండ్ ఏరియాలో మాత్రం అక్కడ భారీగా ట్రాఫిక్ ఏర్పడుతుంది. బస్టాండ్ సమీపంలో అక్కడ ఫ్లైఓవర్ నిర్మించాల్సి ఉంది. ఇప్పటివరకు కూడా అది ప్రారంభం కాలేదు ఈ పనులు కూడా. అక్కడ ఒకటి పెద్ద కాపర్కి సంబంధించినటువంటి ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతుంది కాబట్టి అక్కడ కూడా భారీగా ఏర్పడుతుంది. ఫ్లైఓవర్ నిర్మాణం సందర్భంగా ఓన్లీ సింగిల్ రోడ్డు మాత్రమే ఉంది. సింగిల్ రోడ్డుగా దాదాపుగా వేలాది వాహనాలు వస్తుండటంతో అయితే, సింగిల్ వాహనాలు వెళ్తుండటంతో అయితే భారీగా దాదాపుగా 3-4 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడుతుంది అని చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి వచ్చిన తర్వాతకి ఏదైతే నార్కపల్లి దగ్గర ఇటు గుంటూరు సంబంధించిన వాహనాలు, విజయవాడ సంబంధించిన వాహనాలు కూడా డివైడ్ అవుతాయి కాబట్టి అక్కడ నుండి కొంత ట్రాఫిక్ తగ్గి ఇటు కొర్లపాడు టోల్ ప్లాజా వద్దకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సూర్యాపేట వద్ద ఖమ్మము, ఇటు విజయవాడ వాహనాలు కూడా డివైడ్ అవుతాయి కాబట్టి అక్కడ కూడా కొంత ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వీటన్నింటి కూడా పోలీసు ఎప్పటికప్పుడు కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే ట్రాఫిక్ సంబంధించినటువంటి ఇబ్బందులు ఉన్నాయో వాటన్నింటి కూడా దృష్టిలో పెట్టుకొని ఈరోజు కూడా భారీగా వస్తున్నటువంటి పరిస్థితులలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. ఈరోజు కూడా భారీగా వచ్చేటటువంటి పరిస్థితులలో ఇప్పటికే పోలీసులు కూడా, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తమయ్యారు. ఈరోజు రేపటి వరకు కూడా భారీగా వస్తాయి కాబట్టి ఎక్కడ కూడా వాహనదారులకు, సొంత ఊళ్ళకి వెళ్ళేటటువంటి వాహనదారులకు ఇబ్బందులు కలగొద్దు. పూర్తి స్థాయిలో సిబ్బంది కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి ఇప్పటికే అధికారులు సూచించారు. కాబట్టి ఏదైతే ముఖ్యంగా ఈ జాతీయ రహదారి మీద దాదాపుగా హైదరాబాద్ నుండి విజయవాడ వరకు 270 కిలోమీటర్లు ఉంటుంది కాబట్టి మధ్యలో భోజనాలు కావచ్చు, విరామ సమయం ఆపేటటువంటి సమయంలో
రోడ్డు పక్కల ఎవరు కూడా వాహనాలు ఆపొద్దని చెప్పేసి రోడ్డు పక్కల ఆపినటువంటి పరిస్థితులలో కొంత యాక్సిడెంట్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పటికే డాబా యజమానులతోటి కూడా ఇటు పోలీసు వ్యవస్థ కూడా రివ్యూ మీటింగ్లు కూడా నిర్వహించి వాళ్ళకి పలు రకాల హెచ్చరికలు కూడా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదేమైనప్పటికీ సంక్రాంతికి వెళ్ళేటటువంటి సిబ్బందికి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాహనదారులు ప్రశాంతంగా తమ సొంత గ్రామాలకు వెళ్ళేటట్లయితే పోలీసు సిబ్బంది పూర్తి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సలీంతో పరమేశ్ HM టీవీ కొర్లపాడు నుండి.